మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. మీ పాదాలు పట్టుకోవడానికి కానీ నాయన మిమ్మల్ని తలంచడానికి కూడా నేను సరిపడను తండ్రి. ఎందుకంటే ప్రపంచంలో 7 ఖండాలు అందరికంటే గొప్ప పాపిని తండ్రి, ప్రథమ పాపినయ్యా. నాలాంటి పాపి ఈ లోకంలో ఎక్కడ ఉండదేమో తండ్రి నాయన. అయినప్పటికీ నాయన నీ ప్రేమ నీ దయని బట్టి నాయన నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు లెక్కలేని కోట్ల గురించి శృతయ్యా నువ్వు చేసిన ఉపకారములకు నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలదునయ్యా. నీ ప్రేమకి నీకు ఏమి ఇవ్వగలదునయ్యా. నీ దయకి నీ కరుణకి నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలదు తండ్రి నాయన. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, కరుణ సంపన్నుడా నాయన, నీకు లెక్కలేని కోట్ల గురించి శృతయ్యా నాయన ఈ పాపిని జ్ఞాపం తెచ్చుకొని ఇలాగ ప్రార్థన చేయించుకున్నందుకు నీకు లెక్కలేని కోట్ల గురించి శృతయ్యా. చేసేది నేను కదయ్యా, మీరయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో ఎన్నో కష్టాలు బాధలతో ఉన్నారంటయ్యా. ఒకసారి జ్ఞాపం తెచ్చుకోవయ్యా, మా కోసం ప్రార్థన చేయండి అని బ్రతిమలాడుకుంటున్నారంటయ్యా. నాయన వాళ్ళు మమ్మల్ని బ్రతిమలాడుకుంటాం కాదు నాయన, వాళ్ళంతటా వాళ్ళే చేసుకొని నువ్వెంత గొప్ప దేవుడు ఓ స్వప్నంలో దర్శనంలో వాళ్ళ కనబడి మాట్లాడి నాయన నిన్ను ఎలా అడుక్కుంటే నువ్వు ఎలా కరుణింతావో వాళ్ళకి ఒక్కసారి నా తండ్రి స్వప్నంలో దర్శనంలో కనబడి మాట్లాడమని నా తండ్రి రారాజ మందిరంలో ఒకళ్ళకి నా తండ్రి కనపడి నా తండ్రి ఆపరేషన్ తీసుకోమని చెప్పేవంట నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో మారు మనసు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నువ్వు తెలియని వాళ్ళు, నువ్వు గొప్ప దేవుడివని, నువ్వు సర్వశక్తిమంతుడివని, నీతిమంతుడివని తెలియని వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మనోనేత్రాలు తెలిపి నా తండ్రి నాయన వాళ్ళందరికీ మారు మనసు భిక్ష వేసి రక్షణ భాగ్యం భిక్ష వేయమని నా తండ్రి అందరూ ఆపరేషన్ తీసుకొని నీ అందు భయభక్తులు కలిగి బ్రతికేటట్టు భిక్షవే తండ్రి. వాక్యం చదువుకొని కీర్తనలు పాడుకొని నా తండ్రి ప్రార్థన చేసుకొని నీ అందు భయభక్తులు కలిగి ఉండేటట్టు భిక్షవేమని పాదాలు పట్టి భిక్షమడుకుంటున్నాను నాయన. నేను నాయన తలంపులతో పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. నైజ్యంతో పాపిని నన్ను క్షమించి తండ్రి. నువ్వు క్షమించకపోతే నేను బ్రతకలేను తండ్రి. హృదయంతో పాపినయ్యా, నన్ను క్షమించి ఊడ్చివేయి తండ్రి. చేతులతో పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. సెరిగివేయి తండ్రి. కాళ్ళతో పాపిని కడిగివేయి తండ్రి నాయన. నువ్వు కడగపోతే నేను బ్రతకలేను తండ్రి. నన్ను క్షమించేసయ్యా నాయన. నా పాపాన్ని కడిగి నన్ను క్షమించమని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు నా తండ్రి నీ గాయాలని ఎంతగో కెలికి బాధ పెట్టిన పాపినయ్యా నాయన. ఒక్క క్షణం కూడా నీకు నచ్చెట్టు నేను బ్రతకలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. నన్ను చిన్న క్రీస్తులాగా చేయవయ్యా తండ్రి నాయన. నన్ను నీ ఇచ్చిన నాయన కొడుకుని కూతురిని నా తండ్రి నాయన, నా భర్తని, తల్లిని, కుటుంబాన్ని, సంఘాన్ని, సృష్టిని 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరినీ చిన్న క్రీస్తులుగా చేయండి అయ్యా నాయన. సృష్టించిన సృష్టికర్త గారు నాయన మమ్మల్ని మీలా చేయమని మీ పాదాలు పట్టుకుని భక్తులాడుకుంటున్నానయ్యా. 7 ఖండాల్లో ఉన్న అప్పులన్నీ తీర్చే తండ్రి నాయన. ఎంతోగానో బాధపడుతున్నారంట నాయన. మహాపరిశుద్ధుడు అప్పుల బాధలతో నా తండ్రి అవి కట్టలేక నా తండ్రి నాయన మా ఆయన ఏంటి నా తండ్రి రేపు వద్దు నా ఇంటి మీదకి వచ్చేస్తారేమో, మా పరిస్థితి ఏంటని భయపడిపోతున్నారంట నాయన. నువ్వు నాయన నిన్ను నమ్మిన వారు నాయన నువ్వే కోటీశ్వరుడు అయిన దేవుడు మేము నమ్ముకొని మేమెందుకు ఈ లోకానికి భయపడాలి తండ్రి. ఈ లోకంలో ఐశ్వర్యం అంతా నీదే అన్నావు కదంటే, ఈ సృష్టి అంతా నీదే అన్నావు కదా నాయన. నువ్వు సృష్టించిన సృష్టికర్తను అన్నావు కదా తండ్రి. మహాపరిశుద్ధుడు ఎవ్వరూ భయపడకుండా నా తండ్రి అటువంటి గణాలో నా తండ్రి ఎవ్వరికి రాకుండా నా తండ్రి మీ ఆకాశ గుప్పులు ఇప్పి నా తండ్రి ప్రతి ఒక్కరు అప్పులన్నీ తీర్చివేసి నాయన వాళ్ళ కొలతలన్నీ తీసివేసి నాయన నిన్ను నమ్మిన వారిని నాయన కలగా ఉంచుతాను, తోగ్గా ఉంచును అన్నావు తండ్రి నాయన. ఈ దిక్కులేని అనాథులని, పెంటలండి, చెత్తలండి, పనికి వాళ్ళని నా తండ్రి నాయన విడిచిపెట్టక నా తండ్రి నాయన ఆదరించమని కరుణ చూపి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి నాయన నీ నామానికి ఘనత తెచ్చుకోమని మీ పాదాలు పట్టుకుని భిక్షమడుకుంటున్నాను తండ్రి. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాయనయ్యా. నీ సన్నిధానంలో నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మని ఎద్దు నుండి తీసివేయకు తండ్రి నాయన. ఈ లోకంలో ఎన్ని ఇచ్చినప్పటికీ వాడు ఉద్యోగాల ఏమైనా సరే నా తండ్రి నాయన పైన తండ్రి నాయన ఐశ్వర్యమే ఏమి ఇచ్చినా కూడా నా తండ్రి వాటి వైపు చూడకుండా నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. నీ రాజ్యంలో గాయలో మాకు కొంచెం భిక్ష పెట్టి మమ్మల్ని నీ రాజ్యవారసులుగా చేయమని మీ పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నాను తండ్రి నాయన. మమ్మల్ని బట్టి కాదు నాయన, నీ దయని బట్టి నా తండ్రి కరుణ సంపరణ నా తండ్రి ఎవరైతే ప్రార్థన చేయమన్నారో నా తండ్రి వాళ్ళందరి ప్రార్థనలు మీరు ఆలకించి నా తండ్రి అందరినీ ప్రతి ఒక్కరిని నాయన రక్షించమని, నరకం పాలు కాకుండా నాయన ఏడేసి నుంచి పడదేసి జారవేయమని నా తండ్రి 7 ఏళ్ళ శ్రమలు ఎవ్వరు మిగిలిపోకూడదు నాయన. ప్రతి ఒక్కరిని 2 రాగడ సిద్ధపరచమని మీ పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నాను ఏసయ్యా తండ్రి నాయన.
ఈ పాపిపై ఎంత ప్రేమ యేసయ్యా, ఈ పాపిపై ఎంత ప్రేమ నాయనా, నాయనా ఈ పాపిపై ఎంత ప్రేమ తండ్రి, తండ్రి తండ్రి నాయనా ఈ పాపిపై ప్రేమ చూపుతున్నావా తండ్రి, నాయనా దయ చూపుతున్నావా తండ్రి, నాయనా 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 మచ్చి కూడా నీకు నచ్చని పని చేయని పాపిని ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి, నాయనా 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 నీ గాయాలని కెలుగుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ గాయాలు మానిపోయే గుంపులో ఉంచయ్యా, నాయనా 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 నాయా నీకు ఆయాసం తెచ్చే పనులు నేను చేయకుండా నీ ఆయాసం తగ్గించే పనులు చేసి నాయన నువ్వు సిరినవ్వు నవ్వే పనులు నన్ను చేసినట్టు భిక్షవే తండ్రి, నాయనా 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 మమ్మల్ని ఇడిచిపెట్టకుండా అయ్యా, మీరు ఇచ్చిన హృదయంలోకి రండయ్యా, రండయ్యా 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 నాయన ఈ హృదయాలు మాయ కాదయ్యా, మీరు ఇచ్చిన హృదయం అయ్యా, మమ్మల్ని శిరస్సు మొదలుకొని అరికాల వరకు మమ్మల్ని కడగండి అయ్యా, మా తల తీసి మీ తలెట్టి మీరే గుండుగూట్లో ఉండి పనులన్నీ చేసి పెట్టండి ఏసయ్య గారు, తండ్రి గారు, కుమారుడు గారు, పరిశుద్ధాత్మ దేవదాసయ్య గారు మీరే త్రిత్తం వచ్చి నాయన 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 ప్రతి ఒక్క ఏ ఒక్క ఆత్మ నశించడం మీకు ఇష్టం లేదన్నావు తండ్రి, ప్రతి ఒక్క ఆత్మని రక్షించమని నా తండ్రి, ఆత్మ విషయంలో శరీర విషయంలో మా ఇహానికి పరానికి సరిపోయే జ్ఞానాన్ని భిక్షవేసి మమ్మల్ని చిన్న చిన్న క్రీస్తులుగా చేసిన తండ్రి, నాయనా 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 నాయన మమ్మల్ని బట్టి కాదు నీ దయని బట్టి కరుణ సంపన్నుడు ఆ దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, మీ ఆకాశ గుప్పుల్ని నాయన ఉప్పి మీ ఆకాశ గుప్పులు ఇప్పి నాయన అందరు కరువులు తీర్చి నాయనా నాయన మీ నామానికి ఘనత తెచ్చుకోమని నా తండ్రి మీ పాదాల పెట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి, తండ్రి మీరు శోధనలో ప్రవేశికున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నా వేసయ్యా, నాయన నాకు ప్రార్థన చేయటం రాదయ్యా, నాకు ప్రార్థన నేర్పించండి అయ్యా, మీరు చేసిన ప్రార్థన నేర్పించండి అయ్యా, శంకర్ గారి ప్రార్థన నేర్పించండి, తగ్గింపు ప్రార్థన నేర్పించండి అయ్యా, తండ్రి 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 నాయన అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, పేతూరు గారు, నాయన దావీదు గారు నా తండ్రి, నాయన అప్పునైన పౌలు గారు మహాపరిశుద్ధుడా, యాహాన్ గారు నా తండ్రి, నాయన 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 నీతిమంతుల వారి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా, అబ్రహాము గారు లాంటి విశ్వాసాన్ని భిక్షవే చేస్తయ్యా, నాయన నువ్వు తప్ప మాకు ఎవరున్నారయ్యా, నాయన దయగల తండ్రి, నాయన ఈ లోకంలో నాయన మనుషులు వదిలిన నాయన నేను వదలనన్నావు తండ్రి, నాయన మనుషులు మాట్లాడిపోను నేను నాయన నేను వదలనన్నావు తండ్రి, నాయన నా పెద్దన్న గారు నా తండ్రి నా సర్వమై ఉన్నావు తండ్రి, నాయన ఒక్కసారి స్వప్నంలో దర్శనంలో కనపడి మాట్లాడండి అయ్యా, మీరన్నా ముట్టుకోండి మమ్మల్ని ముట్టుకోనివ్వండి తండ్రి, మహాపరిశుద్ధుడా నాయన 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 మీ దైవాత్మని నా తండ్రి మీ పరిశుద్ధాత్మని మాకు కొంచెం భిక్ష పెట్టండి అయ్యా, మీ మహిమని కొంచెం భిక్ష పెట్టండి అయ్యా, మీ కృపను కొంచెం నాయన మా భిక్ష పెట్టేసయ్యా, మీ జీవాన్ని మీ పరిశుద్ధిని కొంచెం నలకంతైనా మాకు భిక్ష పెట్టేసయ్యా, మమ్మల్ని చిన్న చిన్న క్రీసులుగా చేయండి అయ్యా, మా అలాగ ఉండకూడదయ్యా మాయా ఏసయ్యా ఏసయ్యా తండ్రి, నాయన 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 మేము అలాగ ఉండకూడదయ్యా, నాయన మమ్మల్ని చిన్న చిన్న క్రీసులుగా చేయండి తండ్రి, తండ్రి తండ్రి నాయన 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 ఈ 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నా తండ్రి మంచాన వాడి సిరిబడిలో కొన్ని కాలువ రెండో రాకడ మొదటి గుంపులు రెండో రాకడ మొదటి గుంపులు ఎగిరి తీసుకెళ్ళి నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, భిక్షం అడుక్కుంటున్నానయ్యా, ఆర్డర్ వేయడానికి నేను అర్హురాలు కాదయ్యా, నాయన 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 నేను ఏపాడుదాన్ని అయ్యా, నువ్వెక్కడయ్యా నేనెక్కడయ్యా, తండ్రి తండ్రి నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా, నేను శక్తి లేని దాన్ని అయ్యా, నాయన 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 నువ్వు బలవంతుడు నాయన, నేను ఏ బలం లేని నేను దాన్ని అయ్యా, నువ్వు సృష్టింతే బ్రతికిన దాన్ని అయ్యా తండ్రి, నాయన మహాపరిశుద్ధుడా ఏసయ్యా ఏసయ్యా నా పెద్దన్న గారు నా తండ్రివయ్యా, నా అన్నగారు అయ్యా, నా సర్వం నువ్వే కదయ్యా, మాకెవరున్నారయ్యా నాయన కరుణించేసయ్యా, కరుణించి తండ్రి